స్పోర్ట్స్ యానిమేలో హైక్యూ తర్వాత నాకు నచ్చిన స్పోర్ట్స్ యానిమే వచ్చి డైమండ్ నోయెస్. స్టోరీ చాలా బాగుంటుంది. అలాగే హైక్యూ లాంటి ఎమోషన్స్, క్యారెక్టర్స్ ఇలా మిమ్మల్ని ఎగ్జైట్ చేసేటివి చాలా ఉంటాయి. అందుకే ఈ యానిమే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ చేసుకున్నా. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఈ యానిమేని చూసేటప్పుడు ఎందుకు చూసాను రా అని అసలు అనుకోరు. అదొకటి మాత్రం ప్రామిస్ చేయగలను. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ యానిమే మీద మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. బట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హైక్యూలో లాగా సౌమోరా ఏజున్ అనే ఒక పర్సన్ తన జూనియర్ స్కూల్లో మ్యాచ్ని ఆడుతూ ఉంటాడు. సౌమోరా బాల్ని పిచ్ చేస్తే బ్యాట్స్మెన్ మిస్ అవుతాడు. అలాగే వాళ్ళ క్యాచర్ కూడా ఆ బాల్ని పట్టుకోలేకపోతాడు. బట్ ఇక్కడ క్యాచర్ అంటే క్రికెట్లో ఎలా అయితే వికెట్ కీపర్ ఉంటాడో అలా క్యాచర్ కూడా ఉంటాడు. తను పిక్చర్ వేసే బాల్ని పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోలేకపోతే బ్యాట్స్మెన్ బాల్ని హిట్ చేయకపోయినా పరిగెత్తొచ్చు. ఇక బ్యాట్స్మెన్ సర్కిల్లోకి రన్ చేసి స్కోర్ చేస్తారు. దాంతో ఆపోజిట్ టీం గెలుస్తుంది. దానికి సౌమోరా ఏడుస్తూ నేను మన టీంని నేషనల్స్కి తీసుకెళ్ళలేకపోయా, నన్ను క్షమించండి అని అంటాడు. దానికి ఆపోజిట్ టీంలో ఉన్న అందరూ స్మైల్ చేస్తారు. అప్పుడు ఒక పర్సన్ వాళ్ళ టీంని అలాగే వాళ్ళ స్కూల్ని ఎగతాళి చేస్తాడు. దాంతో తనకి కోపం వచ్చి చంపకేసి కొడతాడు. ఇక కట్ చేస్తే స్కూల్లో వాళ్ళ టీంలోని గర్ల్ సౌమరతో ఇలా అంటుంది, ఈ ఇన్సిడెంట్ వల్ల నువ్వు హై స్కూల్లో జాయిన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అలాంటి పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయని చెప్తుంది. దానికి సౌమర స్మైల్ చేసి నా గురించి వరి అవ్వద్దు, మనం జూనియర్ స్కూల్లో నేషనల్స్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ హై స్కూల్లో అందరం ఒకటే స్కూల్లో జాయిన్ అయ్యి నేషనల్స్కి వెళ్ళడానికి ట్రై చేద్దామని చెప్తాడు. అయితే అదే అమ్మాయి ఏంటి ఆ కొడి బ్రెయిన్తో నువ్వు టెస్ట్ని పాస్ అవుతావా అని అంటుంది. ఇక సౌమర మిడిల్ స్కూల్లో వాళ్ళ టీంతో ఒకే స్కూల్లో జాయిన్ అవ్వడానికి చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు సేడా అనే ఒక స్కూల్ నుంచి బేస్బాల్ మేనేజర్ వచ్చి స్కాలర్షిప్తో వాళ్ళ స్కూల్లో జాయిన్ అవ్వమని ఆఫర్ని ఇస్తుంది. ఇక్కడ సేడో స్కూల్ వచ్చి టోక్యోలోని వన్ ఆఫ్ ది బెస్ట్ బేస్బాల్ టీం, అలాగే నేషనల్స్ కూడా వెళ్ళింది. అయితే సౌమూర వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి నేషనల్స్కి వెళ్ళాలని ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ మేనేజర్తో టోక్యోలో ఉన్న ఫేమస్ స్కూల్ అసలు మా వాడిని జాయిన్ చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తుందని అడిగితే నేను తన గేమ్ని చూసి తనలో టాలెంట్ ఉందని చెప్తుంది. బట్ సౌమూర మాత్రం ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. బట్ తను వచ్చి అయితే మా స్కూల్కి విజిట్ చేయి, ఆ ప్లేస్లో మాత్రమే నువ్వు నిజాన్ని తెలుసుకోగలవు. మ్యాచ్ లాస్ట్లో ఫైనల్ బాల్ని పిచ్చింగ్ చేసావు కదా, ఆ సిచ్యువేషన్లో నువ్వు 2 ప్లేయర్స్ని అవుట్ చేసావు. అలాగే బేస్ మొత్తం లోడ్ అయి ఉంది. అక్కడ బ్యాట్స్మెన్ ఒక బాల్ని టచ్ చేసినా కూడా అది గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆ సిచ్యువేషన్లో నువ్వు బాల్ని పిచ్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్. ఆ టైంలో నువ్వు తెలియకుండా నీ రైట్ లెగ్ని రైట్ చేసి నీ ఫామ్ని ఒకే ఒక లెగ్తో బ్యాలెన్స్ చేసావు. దట్ వాస్ బ్యూటిఫుల్. ఆ సిచ్యువేషన్లో నువ్వు బాల్ని హార్ట్ అండ్ సోల్తో త్రో చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేయాలని చూసావు. అప్పుడు నీలో నాకు ఒక ట్రూ ఏస్ కనిపించాడు. బట్ ఇక్కడ నీకు స్ట్రాంగ్ అవడానికి ఛాన్స్ రాలేదు. ఒకవేళ నువ్వు నిజంగానే నేషనల్స్కి ఏం చేస్తుంటే నీకు కావాల్సింది ప్రాక్టీస్ అని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే సౌమర సేడో స్కూల్కి వెళ్తాడు. అక్కడ ప్రాక్టీస్ ఏరియాని చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అయితే అది మేనేజర్ చూడని చూసి మేనేజర్తో ఇలా అంటాడు, మీరు మంచి ప్లేయర్స్ని నా అలాగే జాయిన్ చేసుకున్నారు, దానివల్ల మీ స్కూల్ బేస్బాల్లో టాప్ లెవెల్లో ఉందని చెప్తాడు. దానికి తను ఇక్కడ మేజర్ లీగ్స్ వచ్చి వాళ్ళ టీం కోసం స్కౌట్ చేసి మంచి ప్లేయర్స్ని జాయిన్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. దానికోసం 15 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి వాళ్ళ అబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వస్తారు. ఎవరికైతే అలాంటి డిటర్మినేషన్ ఉంటుందో వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ అని చెప్తుంది. ఆ మాటలకి సౌమూర ఆ ఏరియాలో ఉన్న ప్లేయర్స్ ఒక డిటర్మినేషన్ని ఫీల్ అయ్యి తను చెప్పింది నిజమేని అంటాడు. అప్పుడే ఒక సీనియర్ ప్లేయర్ ఫస్ట్ ఇయర్ పిచ్చర్తో అమ్మాయిలాగా చాలా స్లోగా త్రో చేస్తున్నావు, కొంచెమన్నా సీరియస్గా వేయి, అప్పుడే అలసిపోయావా, నీకు బెటర్ కావాలని లేకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోని కవకమిని సీరియస్గా వేసేలా తనని ప్రొవోక్ చేస్తాడు. అప్పుడే మేనేజర్ తన పేరు వచ్చి ఆజుమా తన హై స్కూల్ కెరీర్లో మొత్తం 42 హోమ్ రన్స్ని హిట్ చేశాడని చెప్తుంది. ఇక అప్పుడే కవకమి వేసిన బాల్ గ్రౌండ్ బయట కొడతాడు. దానికి ఆజుమా ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, ఇక ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ సౌమూరకి చాలా కోపం వస్తుంది. దాంతో తనని అలాంటి బాడీని పెట్టుకొని ప్రో ప్లేయర్ ఎలా అవుతాడు, ఒకసారి తన బాడీని చూడండి, ముస్లింలాగా ఉన్నాడు, తన హై స్కూల్ ప్లేయర్ అయితే కాదని అంటాడు. దానికి ఆజుమా కోపంతో తనని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. బట్ 3 మెంబర్స్ అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానికి మేనేజర్ తనకి సారీ చెప్పమని అంటుంది. దానికి సౌమూర ఇక్కడ ఉన్న అందరికీ డిటర్మినేషన్ ఉండొచ్చు, అంత మాత్రాన అదర్ ప్లేయర్స్ని తక్కువ చేసి నోటుకొచ్చింది మాట్లాడకూడదని అంటాడు. ఇక ఆజుమా వాళ్ళని విడిపించుకొని తనని కొట్టడానికి వస్తాడు. అప్పుడు మేనేజర్ ఆజుమా దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి తను ఒక పిక్చర్ తనకి నీ బ్యాటింగ్ ఏంటో చూపించమని చెప్తుంది. దానికి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడే సీడో క్యాచ్ తన పేరు వచ్చి మియుకి తను సౌమర పిచ్చింగ్ని పట్టుకోవడానికి వస్తాడు. ఇక పిచ్చింగ్ వేయడానికి ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. అయితే వీళ్ళు యూజ్ చేసే బాల్ వచ్చి హార్డ్ బాల్. అది చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే మియుకి నువ్వు హార్డ్ బాల్తో ఆడడం ఇదే నా ఫస్ట్ టైం అని అంటాడు. అప్పుడే ఆజుమా వచ్చి నువ్వు సారీ చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పి ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు పారిపోవడానికి ప్లేస్ ఉండదని చెప్తాడు. దానికి సౌమర నన్ను పారిపోవద్దని చెప్పి నువ్వు పారిపోతావేమో చూసుకొని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్సైడ్ బాల్ అడిగితే వేస్తూ ఉంటాడు. బట్ సడన్గా సౌమర ఆజుమా ఆ బాల్ని కొడతాడేమో అని ఎయిర్లోనే తన ఫింగర్స్తో బాల్ని చేంజ్ చేసి వేస్తాడు. దాంతో అవుట్ వెళ్తుంది.
అప్పుడే మీకి టైంఅవుట్ని తీసుకొని సౌమరతో, నువ్వు కావాలనే బాల్ని గ్రౌండ్కి త్రో చేసావు కదానంటే, నేను గనక ఆ బాల్ని త్రో చేసి ఉంటే తను హోమ్ రన్ కొట్టేవాడు. అందుకే అలా త్రో చేశానంటే నువ్వు చెప్పింది కరెక్టే, అది తన ఫేవరెట్ బాల్. అలా చేస్తే నెక్స్ట్ టైం నువ్వు ఫ్రీగా వేస్తావని చేస్తే ఇక ఇద్దరం కలిసి ఆ మాన్స్టర్ని అవుట్ చేద్దాం. నాకు తన బ్యాటింగ్ స్టైల్ తెలుసని చెప్తాడు. దాని సౌమర, ఇది నాకు తనకు మధ్య ఫైట్ అని అంటే, అయితే నువ్వు బేస్బాల్ని ఒంటరిగా ఆడాలని అనుకుంటున్నావా? ముందు నువ్వు బేస్బాల్ని ఎలా ఆడావో నాకు తెలియదు, కానీ క్యాచర్ అండ్ పిచ్చర్ ఇద్దరు కలిసి బెస్ట్ పిచ్చెస్ని క్రియేట్ చేయగలరు. దాన్ని వర్క్ ఆఫ్ ఆర్ట్ అని అంటారు. నీలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ని నేను బయటికి తీస్తా. అలా జరగాలంటే నేను అడిగిన చోట బాల్ని త్రో చేయి చాలు. అలా చేస్తే మన ఇద్దరం గ్రేట్ పార్ట్నర్స్ అవుతామని చెప్పి తన ప్లేస్లోకి వెళ్ళిపోయి సెంటర్లో వేయమని చెప్తాడు. ఇక సౌమర మీకు ఎక్కడైతే అడిగాడో సేమ్ అదే ప్లేస్లోకి త్రో చేస్తాడు. దాంతో అజుమా బ్యాట్ని కూడా ఊపలేకపోతాడు. ఇక సెకండ్ బాల్ మళ్ళీ అదే ప్లేస్లోకి త్రో చేస్తాడు. అయితే అజుమా ఈసారి బాల్ని హిట్ చేస్తాడు, కానీ అది ఫౌల్కి వెళ్తుంది. బట్ సౌమర అజుమా చాలా ఫాస్ట్గా బ్యాట్ని స్వింగ్ చేయడం చూసి షాక్ అయిపోతాడు. ఇక సౌమర వరుసగా 3 బాల్స్ని త్రో చేస్తాడు. అజుమా బాల్ని హిట్ చేస్తాడు, కానీ అన్ని ఫౌల్స్ అవుతాయి. అయితే మీకే సర్ప్రైజ్ అయిపోయి తన షోల్డర్స్ వచ్చి చాలా ఫ్లెక్సిబుల్, దానివల్ల బాల్ ఎక్కువగా స్పిన్ అవుతుంది. అయితే అది సౌమర రిలీజ్ అవ్వడం లేదని అంటాడు. అలాగే టాక్షిమా సౌమర అబిలిటీ వచ్చి బ్రేకింగ్ బాల్, అలాగే నేచురల్ మూవింగ్ బాల్స్ తన టీం సౌమర స్ట్రెంత్ని హోల్డ్ బ్యాక్ అయ్యేలా చేసింది. కానీ లాస్ట్ బాల్ని తన ఫుల్ స్ట్రెంత్తో త్రో చేశాడు. అందుకే వాళ్ళ క్యాచ్ బాల్ని పట్టుకోలేకపోయాడని చెప్తుంది. అయితే సౌమర తన పిచ్చింగ్ని చూసి తనే సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక మీకి ఫాస్ట్ బాల్ని సెంటర్లో త్రో చేయమని చెప్తాడు. దాని సౌమర స్మైల్ చేస్తూ నా లైఫ్లోనే బెస్ట్ పిచ్ని త్రో చేయాలని ఉందని మీకి గ్లౌస్కి త్రో చేస్తాడు. ఆజుమా తన బ్యాట్ని స్వింగ్ చేసినా కూడా బ్యాట్ని దాటుకొని మీకి వెళ్తుంది. దాంతో సౌమర ఆజుమాని డిఫీట్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే సౌమర టోక్యో నుంచి వచ్చిన తర్వాత టోక్యోకి వెళ్ళాలా లేదా తన ఫ్రెండ్స్తో కలిసి నేషన్స్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక టోక్యో నుంచి సౌమర ఇంటికి వచ్చేటప్పుడు టోక్యోలో చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళతో ప్రతి ఇయర్ ఆడటం అంత ఈజీ కాదు. నువ్వు ట్రైన్ అయినా కూడా బాగా ఆడతావని గ్యారంటీ లేదు. అయితే దానికి బదులుగా మా స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ ఒక ఫోన్ చేయని చెప్తుంది. దాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక మ్యూకి ఫోటోని మ్యాగజైన్లో చూసి టోక్యోకి వెళ్ళి సైడోలో జాయిన్ అవ్వాలా లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకే స్కూల్లో జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇక నెక్స్ట్ సౌమర స్కూల్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నీకు సెడో హై స్కూల్ నుంచి ఆఫర్ వచ్చిందని మీ తాత చెప్పాడని అందరూ కలిసి సెడో ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి చూస్తారు. అలాగే ఒక గర్ల్ సౌమరతో నువ్వు టోక్యో నుంచి వచ్చాక చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావని మీ తాత చెప్పాడు. అలాగే మేము నీ వీక్నెస్ అని కూడా తెలుసుకున్నాము. నువ్వు ఒక పిక్చర్వి, నీ ఎమోషన్స్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. మా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము నిన్ను సపోర్ట్ చేస్తామని తన మైండ్ని చేంజ్ చేయాలని చూస్తారు. ఇక సౌమర ఇంటికి వెళ్ళి నాకు టోక్యో నుంచి ఆఫర్ వచ్చిందని మా ఫ్రెండ్స్తో చెప్పింది నువ్వేనా తాత, కానీ దాని గురించి నేను వాళ్ళకి చెప్పలేకపోయా. ఎందుకంటే ఆ న్యూస్ని విని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏం చెప్పలేకపోయా. అసలు నాకేమైంది, నేను ఏ డెసిషన్ని తీసుకోలేకపోతున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం నా స్ట్రెంత్ని టెస్ట్ చేసుకోవాలని ఉంది. టోక్యోకి వెళ్ళకపోయి ఉంటే బాగుండని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ టోక్యోకి ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉందా, అయితే ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? షేడో వచ్చే ఒక నార్మల్ హై స్కూల్ కాదు, అందులో చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. అలాంటి ప్లేస్కి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు కూడా భయమే. కానీ ఒకవేళ నువ్వు నీ ఫీలింగ్స్ని ఫాలో అవ్వలేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. ఒకవేళ నువ్వు టీంలో జాయిన్ అవ్వలేదంటే ఇంటికి తిరిగి వచ్చాయని చెప్తాడు. ఇక సౌమర షేడో ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. ఇక 6 months తర్వాత సౌమర టోక్యోకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వస్తాడు. అలాగే తన ఫ్రెండ్స్ సెండ్ ఆఫ్ చేయడానికి వస్తారు. ఇక సౌమర ట్రైన్ ఎక్కేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక యాడ్ని ఇస్తారు. బట్ వాళ్ళలో ఒకడు సడన్గా ఏడుస్తాడు. దాంతో అందరూ కూడా ఏడుస్తూ మేము నీకు హెల్ప్ చేయనందుకు సారీ, మాకు నీతో బేస్బాల్ని ఆడాలని ఉందని చెప్తారు. అది లాస్ట్ మినిట్లో చెప్పడంతో సౌమర ఏడుస్తూ నేను వాళ్ళ కోసమైన నేషనల్స్కి వెళ్ళాలని చెప్తాడు. ఇక టోక్యోకి రాగానే హాస్టల్లో తన రూమ్ని చూపించి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సౌమర తన రూమ్కి వెళ్ళిపోతాడు. అక్కడ సీనియర్ ప్లేయర్స్ తనతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇక్కడ తన రూమ్మేట్స్ వచ్చి సెకండ్ ఇయర్ కోరం వచ్చి అలాగే మాస్కో వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఆ తర్వాత కోరం వచ్చి వీడియో గేమ్స్ని ఆడదామని చెప్పి రాత్రంతా వీడియో గేమ్స్ని ఆడుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ తన రూమ్మేట్స్ తొందరగా లేచి ప్రాక్టీస్కి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. బట్ సౌమర నైట్ అంతా వీడియో గేమ్స్ ఆడడం వల్ల చాలా లేట్గా గ్రౌండ్కి వెళ్తాడు. బట్ గ్రౌండ్లో వచ్చి కోచ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్స్ని మీట్ అయ్యి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. అది గోడచాట నుంచి చూస్తూ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీకు కూడా లేటుగా వస్తాడు. అక్కడ సౌమరం చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే స్కూల్లో జాయిన్ అయ్యానని చెప్తాడు. దానికి మీకు స్మైల్ చేస్తూ ఫస్ట్ డే ప్రాక్టీస్కి చాలా లేట్గా వచ్చావు, ఇప్పుడు నువ్వు ట్రబుల్లో ఉన్నావు. మన కోచ్ టెస్ట్ని వచ్చి చాలా స్ట్రిక్ట్, మన టీంలో దగ్గర 100 players కన్నా ఎక్కువగా ఉన్నారు కాబట్టి నీ పేరు కూడా గుర్తున్నదని చెప్తాడు. దానికి సౌమర అయితే నేను వెళ్ళి కాళ్ళ మీద పడి సారీ చెప్తానని అంటే నువ్వు సారీ చెప్పినా ఏం యూజ్ ఉండదు. అందుకే ఒక నింజాలాగా కోచ్కి తెలియకుండా లైన్లోకి వెళ్దాం పదని చెప్తాడు. ఇక మీకు చెప్పినట్టు సౌమర ఫాస్ట్గా లైన్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మీకి తను లేటుగా వచ్చింది కాక సైలెంట్గా లైన్లోకి వెళ్తున్నాడని గట్టిగా అరుస్తాడు. దాంతో అందరి అటెన్షన్ సౌమర మీదకి వెళ్తుంది. ఇక ఆ ఛాన్స్ని యూజ్ చేసుకొని మీకు లైన్లోకి వెళ్తాడు. ఇక కోచ్ సౌమరతో నువ్వు ఫస్ట్ రోజు లేట్ వచ్చింది కాక మళ్ళీ లైన్లోకి సైలెంట్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావా? మార్నింగ్ ప్రాక్టీస్ అంతా గ్రౌండ్లో రన్ చేస్తూ ఉంటూ అలాగే వాళ్ళ రూమ్మేట్స్ను కూడా రన్ చేయమని చెప్తాడు. అలాగే లైన్లో జాయిన్ అయినా మీకుని కూడా రన్ చేయమని చెప్తాడు.
ఇక ప్రాక్టీస్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్కి వస్తారు. అప్పుడే ఒక మేనేజర్, ఫస్ట్ ఇయర్స్ అందరూ ఫీల్డ్ బీక్ రండి, మీరు ఏ పొజిషన్కి సూట్ అవుతారో అక్కడ చూడాలని చెప్తాడు. ఇక సౌమర దానికోసం వెళ్తూ ఉంటే కోస్తానని స్టాప్ చేసి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు బోర్గా ఉంటే మళ్ళీ రన్ చేయని చెప్తాడు. దానికి సౌమర, అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదని అడిగితే వాళ్ళు సారీ చెప్పారు. అయితే నువ్వు చెప్పావా? చెప్పలేదు. ప్రాక్టీస్కి లేట్గా వచ్చినా కూడా సారీ చెప్పని వాళ్ళు సెడో టీం మెంబర్సే కాదు. నేను ట్రీట్ చేసే విధానం నీకు నచ్చకపోతే మళ్ళీ గ్రౌండ్కి రావద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని సౌమర షాక్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కోస్తో ఇలా అంటాడు, నేను ఎక్కువసేపు పడుకోవడం వల్ల ప్రాక్టీస్కి లేట్ అయింది, దానికి నన్ను క్షమించండి. అయితే నేను ఏస్ అవ్వడానికి ఈ స్కూల్కి వచ్చా, దాన్ని పొందాలనే తప్పన ఇక్కడ ఉన్న అందరికన్నా నాకే ఎక్కువగా ఉందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానని అంటాడు. దానికి కోచ్ ఒక బాల్ని తీసుకొని 90 మీటర్స్ దూరంలో ఉన్న నెట్టిని ఇచ్చేసి, నీకు ఏస్ కావాలని ఉందా, అయితే మాటలో కాదు చేతల్లో చూపించమని సౌమరకి బాల్ని ఇచ్చి, నేను త్రో చేసినట్టు నువ్వు కూడా త్రో చేసి నెట్టిని హిట్ చేస్తే నువ్వు కూడా ప్రాక్టీస్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ నెట్టిని హిట్ చేయలేకపోతే ఏస్ అవ్వాలనే నీ డ్రీమ్ని గివ్ అప్ ఇచ్చేయమని చెప్తాడు. దానికి సీనియర్ ప్లేయర్స్ 90 మీటర్స్ బాల్ని త్రో చేయడం ఇంపాసిబుల్ అనుకుంటారు. కానీ సౌమర స్మైల్ చేస్తూ, అది నాకు చాలా ఈజీ, నెట్టిని ఇచ్చేయాలి అంతే కదా అని కోచ్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక సౌమర బాల్ని త్రో చేసే ముందు, నా పేరు వచ్చే సౌమర, ఈ హై స్కూల్లో నా మొదటి మెమరీ వచ్చి ఇదే అవుతుంది, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని గట్టిగా అరుస్తూ డిక్లేర్ చేసి బాల్ని త్రో చేస్తాడు. ఇక అందరూ అది చూసి ఆ బాల్ ఖచ్చితంగా నెట్టికి తగులుతుందని అనుకుంటారు. కానీ బాల్ ఎయిర్లోనే స్వింగ్ అయ్యి బాల్ స్పీడ్ తగ్గిపోయి నెట్టికి కొంచెం ముందర పడుతుంది. దానికి అందరూ స్మైల్ చేసి, ఎవరైనా అంత దూరం కరువు బాల్ని త్రో చేస్తారా, అయితే అది కరువు బాల్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా నెట్టికి తగలేదని అంటారు. దానికి కోచ్, నువ్వు ప్రామిస్ చేసినట్టే ఏస్ అవ్వాలనే డ్రీమ్ని గివ్ అప్ ఇచ్చి అలాగే ప్రాక్టీస్ కూడా చేయకూడదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నైట్ అవుతుంది. అయితే సౌమర దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అది కురమొచ్చి చూసి తన సిచ్యువేషన్ ఎకరిస్తూ, 3 డేస్ నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయకుండా గ్రౌండ్లోనే రన్నింగ్ చేస్తూ ఉన్నావు, అలాగే ఈ ఇయర్ మొత్తం ఇలానే రన్ చేస్తూ ఉంటావేమో అని అనిపిస్తుంది. కానీ నీకు టీంలో జాయిన్ అవ్వడానికి ఇంకా 2.5 ఇయర్స్ ఉన్నాయి. కానీ మాస్కో లాస్ట్ కొన్ని రోజుల నుంచి లేటుగా రావడం గమనించావా? తనకి టైం చాలా తక్కువగా ఉంది. నాకు తెలిసి తను ఏదో ఒక ప్లేస్లో ఒంటరిగా బ్యాట్ని స్వింగ్ చేస్తూ ఉంటాడు. తను లాస్ట్ గేమ్లో చిన్న మిస్టేక్ చేశాడు, దానివల్ల టీంలో తన ప్లేస్ని లాస్ అయ్యాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది, కానీ నిజం ఏంటంటే 9 ప్లేసుల కోసం 100 మంది ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నీకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉందని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టాక్సిమో కోస్తో తను జాయిన్ అయిందే ఇప్పుడు తన స్ట్రెంత్ ఏంటో కూడా తెలియదు. అప్పుడే ఫైనల్ డెసిషన్ని తీసుకోవడం మంచిది కాదని చెప్తుంది. అప్పుడే సౌమూర గ్రౌండ్లో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. కోచ్ అది చూసి ఒక బ్రేకింగ్ బాల్ని 90 మీటర్స్ ఎలా త్రో చేశాడో నాకైతే తెలియదు, కానీ ప్రామిస్ అంటే ప్రామిస్, అయితే ఇప్పుడే తనని నేను పిచ్చింగ్ చేయనివ్వను, సూర్యుడు వెళ్ళిపోయేంత వరకు అలానే రన్ చేస్తూ ఉండనివ్వని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ వీడియోలో కోచ్ తనని ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఇస్తాడా లేదా, అలాగే తన రైవల్ని చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. బట్ ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమి రివ్యూస్ తెలుగు.